శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది. ఇక ఈ దేవత యొక్క కటాక్షం అనేది ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లిపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను ఇంతవరకు గుర్తించట్లేదు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరం జనవరి 29, 30వ తేదీ నుంచి 5 అతి పెద్ద గుడ్ న్యూస్లు వినబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేవి జరుగుతాయి. కాబట్టి వెంటనే మీరు మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుతుంది, అలాగే మీరు వినబోయేటటువంటి 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యా రాశి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో ఈ యొక్క కన్యా రాశి 6వ రాశి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించట్లేదు. మీరు కనుక ఒకవేళ గమనించినట్లయితే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి గల కారణం మరెవరో కాదు, అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ కటాక్షం అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంది. కాబట్టి మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులోకి గురి చేసే సమయంలో మీరు వాటి నుంచి త్రుడిలో తప్పించుకుంటారు. అదేవిధంగా కొన్నిసార్లు మీరు అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి కూడా మీరైతే చిన్న చిన్న గాయాలతో బయటపడుతూ ఉంటారు. ఇక ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు అని అంటే గనక ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి తమ తమ వంశంలో కానీ తమ కుటుంబంలో కానీ ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు మనకు ఎంతో చక్కగా కులదైవం గురించి, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇలాంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవటం లేదు. అయితే మీరు మీ కులదైవాన్ని ఎప్పుడు కూడా భక్తితో ఆరాధించుకోవాలి. ఒకవేళ మీరు కనుక మీ యొక్క కులదైవాన్ని కానీ మరిస్తే మాత్రం మీకు మాత్రం ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి మీ జీవితంలో క్రియేట్ అవుతాయి. ఇక మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం. అదేవిధంగా మీరు మీ ఇంటిలోని పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఫోటో కానీ తీసుకొని రండి. అలా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి, మీ కులదైవం ఎవరు అనేది తెలుసుకొని ఇక మీరు ప్రతిరోజు కూడా ఆమెను స్మరించుకుంటూ లేదంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తే గనక మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఉంటుంది. అది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీరు మీ ఇంట్లో మీ కులదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అయితే ప్రస్తుతం మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే, ఏ దేశంలో కూడా ఉన్నా సరే దైవం ముందు ఏవి పనికిరావు.
ఇక మనకు ఏది కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం లేనిదే ఏమీ పొందలేము. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ అనేది చేయడం అస్సలు మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ కులదైవం గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని తప్పకుండా మీ ఇంట్లో కులదైవాన్ని స్థాపించుకోండి. అయితే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఒకటి ఉంటుందండి. మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు. ఎలా అంటే ఒక పని మీరు వెంటనే మానివేయాలి. ఎందుకంటే గనక ఎప్పుడు కూడా మీరు పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా మీరు ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా కూడా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అవే మీకు విఫలం అవుతుంది. దానికి గల కారణం కూడా మీరు ఓపెన్గా అందరితో ఉండడం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని అయినా చెయ్యాలి అని అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా మీ పనులను శ్రద్ధగా కష్టపడి చేసేయండి. అలాగే మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవం మీద కూడా నమ్మకం పెట్టుకొని మీ పనులను మీరు చేసేసుకోండి. ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. కన్యా రాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు. అలాగే ఎంతో టాలెంటెడ్గా కూడా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ అనేదే దొరకదు. ఒకవేళ మీకు కానీ కొంచెం సపోర్ట్ దొరికితే మాత్రం మీకు వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా అందుకుంటారు. ఇక మీరు సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువగా మీలో మీరే బాధపడుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకనంటే ఈ సమయంలో మీ జాతకం ప్రకారం మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. ఇక మీరు పడిన కష్టానికి ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతూ ఉంది. మీకు ఉండేటటువంటి మంచి గుణం వల్లనో, అలాగే మీరు చేసిన మంచి పనుల వలనో మీకు ఈ సమయంలో ఫలితం అనేది రాబోతూ ఉంది. ఇక ఇక్కడి నుంచి మీ యొక్క కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఎంతో మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా చేస్తాయి అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం జనవరి 29, 30 తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే, ఎవరైతే ఎప్పటి నుంచో ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి సంస్థలో మంచి స్థాయిలో ఉద్యోగం అనేది లభించబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశిలో వివాహానికి సంబంధించిన పెళ్లి సంబంధాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా ఒక మంచి పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది. చక్కగా మీకు వివాహం జరుగుతుంది. మీ యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో, ఎగ్జామ్స్ రాశారో, అలాగే విదేశాలలో స్టడీ కోసం అప్రోచ్ అవుతున్నారో వారికి ఈ సమయంలో మీ కోరిక అనేది నెరవేరబోతుంది. ఇక ముఖ్యంగా మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అని అనుకుంటే అవన్నీ కూడా మీకు తీరిపోయేటటువంటి సమయం వచ్చేసింది. ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఇక మీకు హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు మీ హెల్త్ విషయం అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా భయపడాల్సిన పని లేదండి. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. ఎక్కువగా చికాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అంటే జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటాయి. చాలా చిరాగ్గా ఉంటుంది కదా, అటువంటి సమస్యలే మిమ్మల్ని ఇప్పుడు వేధిస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ సమయంలో మీరు ఆహారం మీద, అలాగే రోజు మీరు చేస్తున్న వ్యాయామం, మెడిటేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం ఫోకస్ అయితే చేయండి. ఇక హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి. మేము చెప్పిన విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ ఎంతో చక్కగా, మంచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇక కన్యా రాశి జాతకులు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి ఎంతో చక్కగా జరగబోతూ ఉంది. మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ కులదైవానికి ప్రతిరోజు ధూపం, దీపం, నైవేద్యం పెట్టుకొని ఆ దేవతను ఆరాధించండి. తద్వారా మీ యొక్క జీవితం
ఈ టెంబ అనిపోతుంది. అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు మీకు చేతనైనంతలో సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.